ఇక పోలవరంలో సీఎం చంద్రబాబు మంత్రులు చేస్తున్న పర్యటనలతో ప్రాజెక్టు పనులు వేగంగా జరగటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కాపర్ డ్యాం ఫెయిల్యూర్ కు జగన్ కు సంబంధం లేదన్నారాయన. ఇక 990 కోట్లతో కొత్తది కడుతుండగా పాత కంపెనీకి పనులు అప్పచెప్పడంపై ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు గారు అంటే వారం వారం వెళ్తున్నా అనేవాడు. వారం వారం వెళ్ళి ఏం జరగలే. అసలు బేసు పునాది కొట్టుకుపోయింది. ఏదైనా ఇప్పుడు అమరావతి లాగా ఒకటి ఆయనకి పొసిటివ్ అయిపోతాడు. ఆయన దాంట్లో అయిపోయి ఇంకా ప్రతి వారం వెళ్తున్నాను, ప్రతి గంట వెళ్తున్నాను. కానీ దానివల్ల నాలాంటి లో లెవెల్ వాడికి నాకు అర్థమయ్యేది ఏంటంటే ఎక్కువ మినిస్టర్లు రావడం వల్ల పని పాడవుతుంది తప్ప పని స్పీడ్ అవ్వదు. ఈ కాపర్ డ్యామ్ కన్నాలు వదిలేయటం కానీ ఇది కొట్టుకుపోవటం కానీ అప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాకే కొట్టుకుపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు. అపోజిషన్ లీడరు ఏదో తిరుగుతున్నాడు ఊళ్ళోనూ. చంద్రబాబు నాయుడు గారు దగ్గర ప్రతి సోమవారం వచ్చి పోలవరం